Welcome to PVR Logics. వెల్కమ్ టు పీవీఆర్ లాజిక్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అన్నవి ఇప్పటి నుంచి రిలీజ్ చేయడం అన్నది జరుగుతుంది. ఓకేనా? ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే, 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కింది వారిలో ఎవరిని నియమించింది? 16th ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం జనవరి 1వ తారీఖు 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అరవింద్ పనగారియాని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అరవింద్ పనగారియా గతంలో 2015 సంవత్సరం నుంచి 2017 సంవత్సరం వరకు నీతి ఆయోగ్ అనేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రణాళిక సంఘం రద్దు చేస్తూ నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థకి మొట్టమొదటి చైర్మన్గా ఇతను పనిచేయడం జరిగింది. మొట్టమొదటి వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది, లేదంటే వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగిందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇతను అరవింద్ పనగారియా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఫిలిప్పైన్స్ దేశంలోని మాండలులో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలదు. ఫిలిప్పైన్స్లోని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా ఇతను పనిచేయడం జరిగిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అరవింద్ పనగారియా 2012 సంవత్సరంలో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పద్మభూషణ్ అవార్డు కూడా ఇతను పొందడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఆప్షన్ చూసుకున్నట్టయితే 16వ ఆర్థిక సంఘానికి సెక్రటరీగా ఎవరు పనిచేస్తున్నారంటే రిత్విక్ రంజనం పాండే ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘ చైర్మన్కి 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేస్తున్నారు. బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రస్తుతం నీతి ఆయోగ్కి సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. సుమన్ బేరీ ప్రస్తుతం నీతి ఆయోగ్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అన్ని పాయింట్లు ఒకసారి మనము రికాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే 16వ ఆర్థిక సంఘం అన్నది భారత రాజ్యాంగంలో ఫైనాన్స్ కమిషన్ అన్నది ఆర్టికల్ 280 ప్రకారం భారత రాజ్యాంగంలో ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం మనం మర్చిపోకూడదు. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే అరవింద్ పనగారియా అనే విషయం కూడా మనం మర్చిపోరాదు. అరవింద్ పనగారియా గతంలో ఇతను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేయడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఫిలిప్పైన్స్లోని మాండలులో ఉందన్న విషయం కూడా మనం మర్చిపోరాదు. 2015 సంవత్సరం నుంచి 2017 సంవత్సరం వరకు నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థకి మొట్టమొదటి వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగిందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. నూతనంగా ఏర్పడినటువంటి 16వ ఫైనాన్స్ కమిషన్ జనవరి 1, 2024 సంవత్సరంలో ఏర్పాటైంది. అకార్డింగ్ టు ది ఆర్టికల్ 280 బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రస్తుతం నీతి ఆయోగ్ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. అరవింద్ పనగారియా 16వ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా పనిచేస్తున్నారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం సుమన్ బేరీ నీతి ఆయోగ్కి వైస్ ప్రెసిడెంట్ లేదా వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే, ఇటీవల డిసెంబర్ 31, 2023 జరిగిన ఎన్నో ఎడిషన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్ ఇండియా మన లక్ష్యం కావాలని సూచించడం జరిగింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 3, 2014 సంవత్సరంలో మన్ కీ బాత్ అనేటువంటి ప్రోగ్రాన్ని మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. అక్టోబర్ 3, 2014లో మన్ కీ బాత్ అనేటువంటి ప్రోగ్రాన్ని మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. ఏప్రిల్ 30, 2023 సంవత్సరానికి నాటికి గాను 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం అన్నది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ 31, 2023 సంవత్సరానికి గాను మొత్తం 108 ఎడిషన్లు పూర్తి చేసుకుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క 108వ మీటింగ్లో మాట్లాడుతూ ఏమని చెప్పాడు అంటే,
2015వ సంవత్సరంలో భారతదేశం యొక్క ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2015వ సంవత్సరంలో 81వ ర్యాంకులో ఉండగా 2023వ సంవత్సరంలో భారతదేశం 40వ ర్యాంకులో ఉందని ఈ విషయం కూడా ఈ ప్రసంగంలో ప్రసరించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్కార్ అవార్డ్స్ గురించి మనం మాట్లాడుతూ RRR సినిమాలోని నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిందనే విషయం కూడా మాట్లాడడం జరిగింది. ది ఎలిఫెంట్ విస్పర్స్ అనేటువంటి డాక్యుమెంటరీ ఫిలిం కూడా ఆస్కార్ అవార్డు వచ్చిందనే విషయం ఇతను మాట్లాడడం జరిగింది. ఇటీవల చైనా వేదికగా జరిగినటువంటి ఏషియన్ గేమ్స్ లో భారతదేశం 107 పథకాలు సాధించడం జరిగింది. పారా ఏషియన్ గేమ్స్ లో భారతదేశం వచ్చేసి 111 పథకాలు సాధించడం జరిగిందనే విషయం కూడా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయాలపై మాట్లాడడం జరిగింది. అదేవిధంగా G20 సమ్మిట్ 18th ఎడిషన్ భారతదేశంలో జరిగిందన్న విషయం కూడా ఇతను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ దేశాలలోకెల్లా భారతదేశం 5th లార్జెస్ట్ ఎకానమీ, ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ అనే విషయం కూడా మనం జరిగింది. 5th లార్జెస్ట్ ఎకానమీలో ఉందనే విషయం కూడా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాలలో పాపులేషన్ జనాభా పరంగా మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి కంట్రీని భారతదేశంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి అండర్-19 టీ20 విభాగంలో ఉమెన్స్ విభాగంలో రన్నరప్ గా నిలిచినటువంటి దేశం ఇంగ్లాండ్, విన్నర్ గా నిలిచిన దేశం ఇండియా అనే విషయం కూడా ఇతను ప్రచురించడం జరిగింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే చాలా వరకు ఉంది.